ఈరోజు తాడేపల్లిగూడెంలో న్యాయస్థానాల్లో న్యాయవాదులు విధుల బహిష్కరణ జరుగుతున్నది. ఎందుకంటే భీమవరం న్యాయవాది అయినటువంటి బి కృష్ణ, మాజీ వైస్ ప్రెసిడెంట్ భీమవరం, ఆయనపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ నెల మార్చి 30వ తారీఖున బ్రూటల్ అటాక్ చేశారు. దాంట్లో ఆయన తీవ్రమైన గాయాలు పాలయ్యారు, ఆసుపత్రి పాలయ్యారు. దాన్ని నిరసిస్తూ ఇలా న్యాయవాదులపై దాడులు జరగటం చాలా శోచనీయం. న్యాయవాదులకు సంబంధించి ఒక బిల్లు పెట్టి న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి న్యాయవాదులందరూ కూడా కోరటం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం న్యాయవాదులు మేము అందరం కూడా అతనికి మద్దతుగా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది, విధుల బహిష్కరణ జరుగుతుంది, అంచేత బాయ్కాట్ చేయడం జరుగుతుంది. దీనికి మరి బార్ అసోసియేషన్లో న్యాయవాదులందరూ ఈవేళ సహకరించి విధులకి గైడ్ హాజరయ్యి తమ ప్రొటెస్ట్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా న్యాయవాదులు ఎంతో కష్టపడి వారి ప్రజల యొక్క సమస్యల్ని కోర్టు వారి దృష్టికి ముందు తీసుకురావడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇందులో వారికి ప్రత్యేకమైనటువంటి భావం, ఉద్దేశం, ప్రత్యేకమైన కక్ష పార్టీల మీద ఏమి ఉండదు. తమ పార్టీకి న్యాయం చేయాలి అనే ఉద్దేశం తప్ప కోర్టులో అతనికి వేరే ఉద్దేశం ఉండదు. అందుకని ప్రత్యర్థి పార్టీలు ఎప్పుడూ కూడా అవతల ప్రత్యర్థి న్యాయవాదిని ఏదో మన శత్రువులా చూడకుండా అతను విధులు నిర్వహిస్తున్నాడన్న భావన కలగజేసుకొని మంచి సాంప్రదాయంలో ముందుకెళ్ళాలి తప్ప సమాజం ఈ విధంగా దాడులు చేయటం అనేది చాలా దురదృష్టకరం. అంచేత మరి న్యాయవాదులు అందరం ఏకతాటిపైకి వచ్చి ఈరోజు మరి కోర్టులో విధులు బహిష్కరణ చేస్తున్నామని మేము తెలియజేసుకుంటున్నాం మీ మీడియా పాత్రికలు. అందరికీ నమస్కారం. ఈరోజు భీమవరంలో జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు బాయ్కాట్ చేయడం జరిగింది ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే న్యాయవాది అనేది సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే క్లయింట్ వచ్చి వాళ్ళకి కేసు ఇచ్చారో ఆ కేసు నిమిత్తమే మేము పనిచేయడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యక్తిగతంగా న్యాయవాదికి ఎవరికి కూడా ఏ విధమైన భావాలు ఉండవు. ఎందుకంటే కోర్టులో కూడా జనరల్గా చాలామంది అబ్జర్వ్ చేస్తారు, అంటే కోర్టులో ఇద్దరు న్యాయవాదులు కొట్టుకున్నంత పని జరుగుతుంది లోన, అంత మాత్రాన దాని కేసు గురించే తప్ప వ్యక్తిగతంగా ఏమి ఉండదు. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తించి న్యాయవాదులు సమాజాన్ని శ్రేయస్సు కోరే మనుషులుగా భావించి ఈ యొక్క ఏదైనా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. అలాంటి వాటిలో కూడా శిక్షలు కూడా కఠినంగా ఉంచాలి. దానికి తగ్గట్టు సమాజం దృష్టిలో పెట్టుకుని అలాగే అందరూ దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క విధానాన్ని కూడా గుర్తించి న్యాయవాదులకి రక్షణ కల్పించాలని కూర్చున్నాం. తాడేపల్లిగూడెం న్యాయవాదుల ఐక్యత.